హాయ్‌లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ సప్లిమెంటరీ 2025 ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అంటే జస్ట్ పాస్ అవ్వడానికి అలాగే ఔట్ ఆఫ్ మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి ఈ వీడియోలో అయితే నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే చెప్తున్నాను. ఇవేవైతే చెప్తానో ఇవి ఒకటి మీరు చూసుకున్నట్లయితే కంపల్సరీగా ఇవే వస్తాయన్నమాట. సో దాని నుంచి ఇవైతే చూసుకోండి. అండ్ ఏవైతే నేను చూపిస్తానో ఇవన్నీ పక్కాగా పాస్ అవుతారనమాట. ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే దాని నుంచి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి ఒక లైక్ అనేది చేయండి. ఎవరైతే సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B అనేది చూసుకోవాలనుకున్నారో వాళ్ళకైతే ఇవైతే సరిపోతాయన్నమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే నేను మీ ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే వస్తాను కదా, ఇవైతే 40 గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. 7 మార్క్స్ అయితే ఇవైతే ఉంటాయి. సో ఇవైతే కొద్దిగా చూసుకున్నాను. అండ్ మీకు ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో మీకైతే క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు మీరు కంపల్సరీగా పాస్ అయ్యేలాగైతే మా యొక్క టీం అయితే చూసుకుంటారనమాట. సో అదనమాట. అండ్ మీకైతే ఫ్యాకల్టీ అనేది మీకు చాలా గైడ్ అనేది చేస్తుంది. అండ్ మీరు పాస్ అయ్యేలాగైతే మేమైతే చూసుకుంటాం. సో మీరైతే కొద్దిగా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో అదే మీకు ఓకే అంటే మీరైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకైతే A to Z ప్రతి ఒక్కటి మేమైతే చూసుకుంటాం అనమాట. లైక్ అంటే మీకు ప్రతి ఒక్కటి అంటే మీరు పాస్ అవ్వడానికి ఏమేమి చేయాలి ఏంటి అన్నది అయితే ప్రతి ఒక్కటి మేమైతే చూసుకుంటాం. సో వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి. అండ్ ఇవైతే కొద్దిగా చూసుకోండి. అండ్ ఇంకా మీకైతే అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఏదైతే స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఉన్నానో సో యొక్క స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్లో ఏంటంటే మీకు ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. లైక్ అంటే ఏ పాయింట్కి ఎన్ని మార్క్స్ ఏంటి అన్నది అయితే ఇక్కడైతే క్లియర్గా ఉంటుందన్న. లైక్ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 2 మార్క్స్ కదా. సో 2 మార్క్స్కి ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ ఫార్ములా అనేది రాసినందుకు 1 మార్క్ అండ్ కింద కంక్లూజన్ ఇవన్నీ రాసినందుకు 1 మార్క్. సో ఇలాగైతే ఇస్తారనమాట. ఇక్కడ 8th క్వశ్చన్ చూసుకున్నట్లయితే జస్ట్ ఒక లైన్ రాసినందుకు 2 మార్క్స్ అయితే ఇచ్చేసారు. సో ఇలా రాసినట్లయితే సరిపోద్ది. ఏదో సోది రాయాలి, అదే రాయాలి, ఇది రాయాలి అంటారు కానీ బట్ మరీ అంత రాయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక్కడ 4 మార్క్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ గివెన్ అనేది రాసినందుకు 1 మార్క్ అండ్ ఇక్కడ ఇవన్నీ రాసినందుకు 1 మార్క్ అండ్ ఫార్ములాస్ ఇవన్నీ రాసినందుకు 1 మార్క్ అండ్ లాస్ట్లో ఇది రాసినందుకు ఇక్కడైతే 1 మార్క్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిగర్కి 1 మార్క్ అనేది ఇచ్చారు. ఇక్కడ 14th క్వశ్చన్కి అయితే ఫిగర్కి 1 మార్క్ అయితే ఇచ్చారు. అండ్ ప్రతి ఒక్క దానికి అయితే 1 మార్క్ అయితే ఇచ్చారు. అలా 4 మార్క్స్ అయితే ఇచ్చారనమాట. సో అలాగైతే ఉంటుందన్న. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మ్యాక్సిమం ప్రతి ఒక్క దానికి అలాగే ఉంటుంది. మీరైతే ఒకటి చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 5 × 7 = 35 మార్క్స్ కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 7 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మీకైతే ఇక్కడైతే క్లియర్గా ఉంటుంది అనమాట. ఇక్కడ గివెన్ రాసినందుకు 1 మార్క్ అండ్ ఇక్కడ ఫార్ములాస్ అండ్ ఇది ఈక్వేషన్ రాసినందుకు 2 మార్క్స్ అండ్ కింద కొద్దిగా రాసినందుకు 2 మార్క్స్ అండ్ ప్రతి ఒక్కటి రాసినందుకు 1 మార్క్ అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి రాసినందుకు ఇక్కడ ఏదేది ఏమంటే ఏం రాస్తే ఎన్ని మార్క్స్ ఉంటాయి అన్నది ప్రతి ఒక్కటి ఉంటుంది. సో ఇలాగైతే మీరు చూసుకొని జస్ట్ మీకు ఇక్కడ ఏదైతే మెయిన్ మ్యాటర్ ఉంటుందో అయితే మెయిన్ మ్యాటర్ ఒకటి మీరు రాసినట్లయితే సరిపోద్ది అనమాట. ఇక్కడ ఫిగర్కి 1 మార్క్ అనేది ఇచ్చారు. ఇది కూడా కొద్దిగా చూసుకొని మీరైతే ఇది చేసుకోండి, ఓకేనా. సో ఇలాగైతే ఉంటుంది అనమాట. సో ఇలాగైతే మనకైతే మార్క్స్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇలాగైతే ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మనం అంటే మీకు ప్రజెంట్ అయితే గైడెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మీరైతే ఫాస్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే కింద గూగుల్ ఫామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేసిన దానన్నా ఫిల్ చేయండి. మా టీం అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. లేదంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకైతే అంటే మీరు పాస్ అయ్యేలాగా అయితే మేము చూసుకుంటాం. మినిమం అంటే మీకు 75/75 కావాలన్నా చూసుకుంటాం, లేదంటే 60+ మార్క్స్ అనేది వచ్చేలాగా అయితే మేమైతే చూసుకుంటాం అనమాట. ఫాస్ట్గా మీరైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు రీచ్ కాకపోతే మీకైతే ఏదైతే అమౌంట్ పే చేస్తారో దాన్ని కూడా రిఫండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. Signing off from Junior Education Hub.